చంద్ర, రాత్రంతా ఇక్కడే ఇలాగే లోన్లీగా ఉన్నావా? నేను ఎలా ఉంటే నీకేంటి? ప్లీజ్ చంద్ర, నువ్వు ఇలా కోపంగా ఉండొద్దు. నైట్ నిద్రపోలేదా? డోంట్ బాదర్ అబౌట్ మీ. హౌ కెన్ ఐ? యు మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, కెన్ ఐ గెట్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఫర్ యూ? నో థ్యాంక్స్. చంద్ర, డోంట్ బిహేవ్ లైక్ ఎ చైల్డ్. చంద్ర ప్లీజ్ ప్లీజ్, కొన్నాళ్ళు నన్ను ఒంటరిగా వదిలేయని నిన్న రాత్రే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. లోన్లీగా ఉంటే మైండ్ డిస్టర్బ్ అవుతుంది చంద్ర. చెప్పేది నీకే అర్థం కావట్లేదా? ఇక్కడి నుంచి నువ్వు వెళ్తావా, నన్ను వెళ్ళమంటావా? నానమ్మా, సూర్య, ఏంటి నానా? నానమ్మా, అది ఎందుకు తడబాటు? నాతో ఏమన్నా చెప్పాలా? అంటే నాయనమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ముఖ్యమైన విషయమా? ఏమిటది బాబు? చెప్పు సూర్య, ఏమిటది? నానమ్మా, శ్యామ్ గురించి నీ అభిప్రాయం ఏంటి? మంచి పిల్ల, చలాకీగా ఉంటుంది, తెలివైన అమ్మాయి. అది ఓకే, ఇంకా ఇంకానా? ఇంకా చెప్పాలంటే అమెరికా నుంచి వచ్చిన మన దేశ సాంప్రదాయాల్ని, మన తెలుగింటి ఆచార వ్యవహారాల్ని చక్కగా అలవర్చుకుని గౌరవించే పిల్ల. అంతకు మించి నాయనమ్మా, మన ఇంట్లో ఒక మనిషిగా కలిసిపోయిన అమ్మాయి. అసలు మ్యాటర్ తప్ప అన్నీ చెప్తుంది నాయనమ్మా. బాబు, నేను సరిగ్గానే చెప్పానా? ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? అంటే నాయనమ్మా, నేను అడుగుతుంది ఒకటి, నువ్వు చెప్తుంది మరొకటి. అదేమిటి? నువ్వు శామ్ గురించి అడిగావు, నేను శామ్ గురించే చెప్పాను. అది కాదు నాయనమ్మా. ఏమోరా, నాకు తెలిసింది, నా మనసుకు తోచింది, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇంకా ఏముందబ్బా? అంటే నాయనమ్మా, అది చెప్పు. ఇంతకీ వీడికి ఏం కావాలంట? అబ్బా ఉండక్క. చెప్పు సూర్య, ఇంకా ఏమిటి? ఓకే నాయనమ్మా, శ్యామ్ గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పావు. ఇప్పుడు తన గురించి నేనేమనుకుంటున్నానో చెప్తాను. చెప్పు బాబు. దానికి అడగడం, ఇంత ఆలోచించడం ఇవన్నీ ఎందుకు? నేను అంటే శామ్ని శామ్ని ప్రపోజ్ చేద్దామని. పూర్తిగా చెప్పరా నాన్న? అదే నాయనమ్మా, శామ్ని తనకు నచ్చిన స్టైల్లో, అంటే అమెరికన్ స్టైల్లో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను. గుడ్. అది నీ అంగీకారంతో, నీ ఆశీర్వాదంతో ముందడుగు వేయాలని. వెరీ గుడ్. పద్మా, అత్త గుడ్డు వెరీ గుడ్డు అంటుంది. అసలు సూర్య ఏమంటున్నాడే? అత్త అసలు ఎందుకు అలా అంటుంది? అమ్మా, నీకు అర్థం కాలేదా ఇంకా? సూర్య శామ్ వదినకి ప్రపోజ్ చేయడం అంటే పెళ్లి చేసుకుంటావా అని అడగబోతున్నాడు.
నాన్న సూర్య, నీ నోటి ఈ మాట ఎప్పుడు వింటానా అని ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్ళకి ఎలా అయితేనే చెప్పావు. సంతోషం బాబు. అత్త అత్త ఏంటి రాజీ? ఏంటేంటత్త సూర్య అలా చెప్పడం, నువ్వు సంతోషపడటం నాకేం నచ్చలేదు. రాజీ, నచ్చాల్సింది మనకు కాదమ్మా. సూర్యకి శ్యామ్, శ్యామ్కి సూర్య. వాళ్ళిద్దరూ ఒకరినంటే ఒకరు ఇష్టపడితే నా అభ్యంతరం ఏముంటుంది చెప్పు? అది కాదత్త, అది చూడు రాజీ, ఈ విషయం సూర్య నోటి నుండి ఇన్ని రోజులకు బయటపడింది. కానీ వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడిన విషయం మనకి చాలా రోజుల నుంచే తెలుసు. ఎవరు చూసారత్త? అక్క, అత్తయ్య గారు చెప్పిన తర్వాత కూడా ఏంటి వాదన? ఏమో, నాకు మాత్రం అసలు రాజీ, పిల్లలు నోరు తెరిచి చెప్పాక వాళ్ళని అభినందించడం, ఆశీర్వదించడం పెద్దవాళ్ళుగా మన కర్తవ్యం. అంటే అత్త అది ఏమిటమ్మా అది? ఇంకీ విషయంలో నువ్వేం మాట్లాడకు. పిల్లల ఇష్ట ప్రకారమే జరగనివ్వండి. ఏమన్నత్త? అక్క, ఎక్కడికక్క? నాకు పనుంది, వెళ్ళాలి. ఈ క్షణం నుంచి సూర్య శ్యామ్ల పెళ్లి పనులు మనమే దగ్గరుండి చూసుకోవాలి. నువ్వు పక్కన లేకపోతే నాకు అస్సలు తోచదక్క. రే చంద్ర, ఎక్కడ చచ్చావురా? ఇక్కడ ఇంత జరుగుతుంటే నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు సన్నాసి. బ్లెస్ మీ నాయనమ్మా. నా బుజ్జి కన్నా. థ్యాంక్ యూ నాయనమ్మా. సారీ చంద్ర, లోన్లీగా వదిలేయమని చెప్పినా నేను నిన్నలా వదిలేయలేకపోతున్నాను. ఈ మ్యాటర్లో నేను ఇది తప్పని చెప్పడం లేదు, నాదే చాలా తప్పుంది. నేను నీతో అంత క్లోజ్గా ఉండకుండా ఉండాల్సింది. ప్లీజ్ ఫర్గివ్ మీ. I think for God's sake, నా మాట కాస్త విను. If you feel so, I can never forgive myself. Not only that, నేను హ్యాపీగా ఉండలేను. I'll go back to America. మొట్టమొదటిసారి ఈ ఇంటికి దారి చూపించిన నువ్వే నాతో మాట్లాడలేకపోతే నేను ఇక్కడ ఉండి కూడా ప్రయోజనం లేదు. నాకిక వేరే దారి లేదు. ఒక మనిషిని ఇంత హర్ట్ చేసిన నేను ఆ మనిషి ముందు ఎలా తిరగగలను? సో రాత్రి నువ్వు మాట్లాడింది ఏది తప్పు కాదు. ఎందుకంటే నేను ఇంతో క్లోజ్గా మూవ్ అవడం వల్ల నువ్వు అలా అనుకున్నావు. బాయ్స్ని గర్ల్స్ ఎలా యూజ్ చేసుకుంటారు, ఇలా యూజ్ చేసుకుంటారు అన్నావు. చివరికి అవాయిడ్ చేస్తారు అన్నావు. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఓకే కావచ్చు. నా విషయంలో నీ థాట్స్ రైట్ కావచ్చు. బట్ లేడీస్ అందరూ అలా బిహేవ్ చేస్తారని, జెంట్స్ని హర్ట్ చేస్తారని యూనివర్స్ చేస్తూ నువ్వు అన్నది మాత్రం రాంగ్ చంద్ర. లేడీస్ హెల్ప్లెస్గా ఉన్న సిచ్యువేషన్ని ఎంతమంది జెంట్స్ క్యాష్ చేసుకోవాలనుకుంటారు. అలాంటిది నువ్వు ఎప్పుడన్నా చూసావా? అట్లీస్ట్ విన్నావా? ఓకే, లీవ్ దట్. క్లోజ్గా మూవ్ అయినంత మాత్రాన
దాన్ని లవ్ అనుకోవడం కరెక్టా? అలా అనుకుంటే అందరూ అలానే ఆలోచిస్తే ఈ వరల్డ్లో ఫ్రెండ్ అనే వర్డే ఉండదు, ఫ్రెండ్షిప్ అనే టాపిక్ ఉండదు. లవ్ 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 మాత్రమే ఉంటుంది, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఆడది పుట్టింది మగాడిని లవ్ చేయడానికి మాత్రమేనా? చెప్పు చంద్ర. నువ్వే కాదు, ఏ మగాడు సమాధానం ఇవ్వలేని ప్రశ్న ఇది. అసలు ప్రేమ అనే వర్డ్ పుట్టిందే ఎక్కడి నుంచో తెలుసా? అమ్మ దగ్గర నుండి. ఎస్, మదర్ బర్త్ తో పాటు లవ్ ని పంచుతుంది. ఆ లవ్ చాలా పవిత్రమైంది. ఏ లవ్ తోనూ ఆ లవ్ ని కంపేర్ చేయలేము. ఆడది అమ్మగా, అక్కగా, చెల్లిగా, అత్తగా ఇలా పలు రూపాల్లో ప్రేమని కురిపిస్తుంది. రూపాలు వేరైనా ప్రేమ మాత్రం ఒక్కటే. బట్ చాలా మంది మగాళ్ళు మాత్రం లవ్ అనే దాన్ని ఒకే యాంగిల్లో చూస్తారు. ఎందుకు? క్లోజ్ గా ఉన్న ప్రతి మగాడు ఆడదాన్ని ప్రేమించడం స్టార్ట్ చేస్తే ఎంతమంది లవ్ ని ఆడది యాక్సెప్ట్ చేయాలి? ఎవరి దాకో ఎందుకు? అమెరికాలో నా గణపతి చాలా క్లోజ్ ఫ్రెండ్. కలిసి తిరిగే వాళ్ళం, చదువుకునే వాళ్ళం, ఆడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, మళ్ళీ కలిసిపోయే వాళ్ళం. ఆ క్లోజ్నెస్ ని గణపతి వేరేగా థింక్ చేయలేదే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తను నేను తను ఫ్రెండ్స్ లానే ఉన్నాం, ఫ్రెండ్షిప్ తోనే ఉంటున్నాం. నాట్ ఓన్లీ గణపతి, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేశానో అందరూ నాతో అలానే ఉన్నారు. బట్ ఇన్ మై లైఫ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేస్తున్నాను. సో I decided to go back to America. నో, నువ్వు వెళ్ళొద్దు శామ్. నేను ఇలా చూస్తూ ఇక్కడ ఎలా ఉండగలను? శామ్, నేను చెప్పేది నీకు అర్థం కాకపోవచ్చు, బట్ నువ్వంటే నాకు చాలా ఇష్టం శామ్. కాదని నేను అనడం లేదు చంద్ర. There's a lot of difference between like and లవ్. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవడం చాలా కష్టం శామ్. హ్యాపీగా ఆడుతూ పాడుతూ తిరిగే నన్ను డిస్టర్బ్ చేసింది నువ్వు. నాలో లేని ఆలోచన కలిగించింది నువ్వు. అలాంటి నువ్వే నన్ను రిజెక్ట్ చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను శామ్. Of course, I do agree with you. అందుకే I'm so sorry for that. నా మాటల్లో నా సారీ నీకు అర్థం కాకపోవచ్చు. అట్లీస్ట్ నా కన్నీళ్ళైనా నేను అర్థం చేసుకునేలా చేస్తాయని ఎక్కడో చిన్న ఆశ. అలా అని ఈ కన్నీలో డ్రామా అనుకోకు చంద్ర. నేను చేసిన తప్పుకి నేను నాకు విధించుకున్న పనిష్మెంట్. ఎస్, ఐ డిడ్ ఎ బిగ్ మిస్టేక్. నీ మనసులో ఎవరన్నా ఉన్నారా అని నువ్వు నన్ను అడగక ముందే ఆ విషయం నేనే నీకు చెప్తే బాగుండేది. అది ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఇప్పుడు కూడా నో ప్రాబ్లం. ఫ్రెండ్షిప్ కన్నా నాకు ఇది ఇంపార్టెంట్ కాదు. ఫ్రెండ్షిప్ కోసం నాకు దేన్నైనా ఎవరినైనా వదులుకోవడానికి, మర్చిపోవడానికి నేను రెడీ చంద్ర. ఒక మంచి ఫ్రెండ్ని హర్ట్ చేస్తూ బ్రతికి ఒక లైఫ్ కానే కాదు. చెప్పు చంద్ర, ఐఎమ్ రెడీ టు డూ
వాట్ ఎవర్ ఇట్ మే బి. నీ కోసం, నీ ఫ్రెండ్షిప్ కోసం నీకిష్టం లేకపోతే నేను ఇష్టపడిన మనిషిని కూడా మర్చిపోతాను. I want your friendship. I want your friendship. That's all. ఆర్ యూ మ్యాడ్ శామ్? నీలో ఫ్రెండ్ని మాత్రమే చూస్తున్నానని నువ్వు ఇంత చెప్పినా అర్థం చేసుకోలేను అనుకుంటున్నావా? ఒకటి అనుకుంటాం, అది మనది అని అనుకుంటాం. చివరికి అది మనది కాదు అని తెలిస్తే ఒక్కసారిగా ఎంత బాధ కలుగుతుంది. అలాంటి బాధనే నేను అనుభవించాను. బట్ ఆలోచించాను కూడా. నువ్వే కరెక్ట్ అని అర్థమైంది శామ్. అందాన్ని చూసి పుట్టే ప్రేమ ప్రేమ కాదని, మనసును చూసి పుట్టే ప్రేమే నిజమైన ప్రేమ అని అర్థమైంది శామ్. చంద్ర, ఈ మాట నువ్వు 200% మాట నేనంటుంది. ఆల్వేస్ వి ఆర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్. థ్యాంక్ యూ చంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఏమండి ఒక్క నిమిషం. ఎస్ చెప్పండి. అమెరికా విమానం దిగినోళ్ళు ఇట్టించే కదా వచ్చేది? ఎస్ ఇటే వస్తారు. ఏమండి ఇంకొక చిన్న హెల్ప్ చేస్తారా? చెప్పండి. అమెరికా విమానం ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుందో చెప్తే డైరెక్ట్ గా వెళ్ళి నేనే స్వాగతిస్తానండి. ప్లీజ్ కొంచెం చెప్తారా? వారిని ఇన్ఫర్మేషన్ అడిగితే ఎగాదిగా చూసిందేంటి? ఫస్ట్ టైం అనుకుంటా ఎయిర్పోర్ట్కి రావటం. ఏమండి ఒక్క నిమిషం అండి. అమెరికా నుంచి రావాల్సిన విమానం వచ్చిందండి? యా కేమ్ వచ్చిందండి. ఓ థ్యాంక్స్. అమెరికా నుంచి రావాల్సిన విమానం వచ్చింది. సామాన్య దిగుద్ది, ఇండియాలో అడుగు పెట్టుద్ది. వజ్రపాటి వారింట్లో సునామీ సృష్టిస్తుంది. అది నేను కళ్ళారా చూడాలి. ఏ స్కాము ఎన్ని ఆటలాడావా? ఇక నీ పని అయిపోయింది స్కాము. సామాన్య అడుగు లోపల, నీ అడుగు బయట. ఆ దృశ్యాన్ని నేను కళ్ళారా చూడాలి. లేకపోతే ఈ హరికృష్ణకి అడ్డు తగులుతావా? సామాన్యరాని అప్పుడు చెప్తా నీ కథ కంచికే. అవును, సామాన్య ఇంకా బయటికి రాలేదేంటబ్బా? వదలండి, వదలండి, ఎవరు మీరు? వదలండి, వదలండి. కూర్చోక, కూర్చో. హౌస్ అంతా ఇంత సైలెంట్ గా ఉంది ఏంటి? ఎవరూ లేరు. చిన్నత్త, చిన్న మావయ్య, అయ్యో అమ్మ సామ్. షూ. పెద్దత్త, అమ్మ లిల్లీ, అమ్మ సామ్.
ఏమయ్యారు వీళ్ళంతా? ఏంటి ఇదంతా? షూ షూ పద్మావతిని అడిగితే నో, అందరూ పడుకున్నట్టున్నారు. కనీసం సూర్య ఆయన కనిపించాలి. వాట్ హ్యాపెన్? ఎక్కడికి వెళ్ళారబ్బా? లిలీ, లిలీ, అప్పుడే అందరూ పడుకున్నారా?